నరేంద్ర మోడీ, అమిత్ షా ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు మరో 2 తరాలు మరొక తరమే అంటే మరొక 15-20 సంవత్సరాలు దేశ పాలకుల్లో కనుక వస్తే ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు జస్ట్ మరో ఒక దశాబ్దన్నర కాలం కనుక ఇటువంటి మనస్తత్వం వాళ్ళు దేశాన్ని పాలించే పరిస్థితి వస్తే ఇక మనం దేశంలో ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, ఇంకా మన రాజకీయాల్లో విలువల గురించి అసలు వీటి గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. పూర్తిగా దేశంలో నియంతృత్వం, ఇంకా చట్టం చేస్తారు, ఇంకా పాలిస్తే గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో ఈ 3 రాష్ట్రాలకి పాలించే హక్కు ఉంటుందని, వాళ్ళకే పాలించే అర్హత ఉంటుంది, వాళ్ళకే రాచరికం ఉండాలి అని చెప్పి ఏదైనా ఒక దేశంలో చట్టమే వేసేస్తారు. ఇంకెవరు ఏం మాట్లాడకూడదు, ఇంకెవరు నోరు మెదపకూడదు, ఎవరు కానీ ఎక్కడే కనుక అసలు దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, ఉంటే జాతీయ పార్టీ అధికంగా 1-2 పార్టీలే ఉండాలి, 2 పార్టీలు ఉండాలి, ఒక పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి, ఇంకొక పార్టీ ఏమంటారు నామకే వాస్తటి వైపు ప్రతిపక్షంలో ఉండాలి. ఈ విధమైనవన్నీ కనుక ఇంకా అసలు ఇవన్నీ చట్టబద్ధం అయిపోతాయి. లేకపోతే ఏంటంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని ఏమంటారు వాళ్ళ విశ్వాసాన్ని గెలుచుకొని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి రాజకీయాలు చేయడం వీళ్ళకి ఎక్కడైనా చేతవుతుందా? ఎంత దారుణమైన మనుషులు. మళ్ళీ ఏదైనా ఉంటే ఏం చేస్తారు, ఇంకా కులాలు, మతాలు, దేవుడు ఈ చెత్తను అంతా తీసుకొచ్చి జనాల మీద రుద్దేస్తారు. జనాలకి ఇంకా త్వరగా ఎక్కేస్తుంది కాబట్టి మిగతా ఇంకేమీ ఆలోచించాలి. జరుగుతున్న నష్టం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న దగ్గర, అధికారంలో లేని దగ్గర వాళ్ళను ఏమంటారు మింగేసే ప్రయత్నం. పశ్చిమ బెంగాల్లో అంత బలంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారిని కూడా 4 చెరువుల నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 3 చెరువుల నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇక్కడ 3 చెరువుల నీళ్ళు తాగుతూ ఉన్నారు. మహారాష్ట్రలో తీసుకుంటే ఏమో శివసేన పార్టీని చీల్చేస్తారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చేస్తారు, గోవా లాంటి దగ్గరేమో చీల్చేస్తారు, ఇంకొక దగ్గరేమో చీల్చేస్తారు. జార్ఖండ్ దగ్గరకు వస్తే ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద సంస్థలు పంపించి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఎంత నీచులు వీళ్ళ పార్టీలకు పోయినా వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి ఎక్కడ వాళ్ళ జోలికి ఎవరు పోరు. వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మీదకి ఈడీలు వెళ్తాయి, సిబిఐలు వెళ్తాయి. దేశంలో ఇంత వ్యవస్థలు దారుణంగా ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఏమైనా కనుక స్వచ్ఛంగా ఉంటారేమనుకుంటే వాళ్ళు కూడా మతాల గురించి మాట్లాడతారు, దేవుళ్ళ గురించి మాట్లాడతారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళ కనుసన్నలోనే వాళ్ళు పనిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అన్ని ఏ వైపు చూసినా ఈ వ్యవస్థలన్నీ కూడా అట్లనే చేతుల్లోకే ఉంటే, అట్లే గుప్పెట్లోనే పెట్టేసుకుంటే ఇంకా మనం ఏముంది మాట్లాడుకోవడానికి? ప్రాంతీయ పార్టీలన్నింటినీ కనుక అధికారంలో లేకపోతే బెదిరించడం, అధికారంలో ఉంటే మాత్రం ఇంకా నానా రకాలుగా వేధించడం ఏం పద్ధతి అండి ఇది? ఒక్క వార్డు మెంబర్ కూడా లేకుండా ఏమంటారు సగం మంది ఎమ్మెల్యేలు లాగేసి అధికారంలోకి వచ్చారు. ఆ మణిపూర్ లాంటి చోట్ల ఒక వార్డు మెంబర్ కూడా లేకుండా ఏంటిదంతా? పార్టీలు చీల్చి పెట్టేస్తారు. ప్రజల విశ్వాసాన్ని చూరుకునే ప్రయత్నమే లే. ఎవడు బలంగా ఉండాలో వాడిని బెదిరించాలి, పార్టీలోకి లాగేసుకోవాలి. ఈ చెత్త అంతా జనాల్లోకి ఎక్కకుండా కేవలం దేవుడు, మతం అనే చెత్తను ఎక్కించాలని చెప్పి ఏం చేస్తారు? మీడియా సంస్థలను కొనేస్తారు. ఒక వాడు ఏందో పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి నానా చెత్త అంతా వాడు చూపెడుతుంటాడు. నానా చెత్త అంతా వాడు చూపెడుతుంటాడు. జనాల మైండ్లోకి అంతా చెత్త ఎక్కిస్తుంటాడు. సర్వనాశనం. దేశం మిగలడానికి ఏముండదు. తెలుసుకునేసరికి చేతులు కనుక పట్టుకోవడానికి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారంటారు కదా, పట్టుకోవడానికి చేతులుగానే ఏమన్నా బూడిద అయిపోయాయంటే, పట్టుకోవడానికి చేతులుగానే ఏమన్నా బూడిద అయిపోయాయంటే, ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ పోయి ప్రతి ఒళ్ళ మీద ప్రయోగాలు చేసి రాజకీయం లాగా చేయాలి. దీన్ని గుండాయిజం అంటారు. ఇటువంటి వాళ్లకు దేశంలో శిక్షించాలి. శిక్షించే వ్యవస్థలే వాళ్ళ చేతుల్లో ఉంటే ఇటువంటి వాటికే రక్షణ ఉంటూ వస్తుంది, దరిద్రం కాకపోతే. ఎంత దారుణమైన లీడర్షిప్లు అండి. దాన్ని లీడర్షిప్ అంటారు. అసలు మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, అందరినీ బెదిరిస్తాం, తుపాకీ పాయింట్ బ్లాంక్లో పెట్టి భయపడిస్తాం. ఇదేం మనస్తత్వం? టిపికల్ గుజరాత్ మైండ్ సెట్. కంప్లీట్గా ఏదో ఒక వ్యాపారవేత్తలాగే మనకు పోటీ ఎవడు ఉండకూడదు. ఆ షాపు నాశనం అవ్వాలి, ఈ షాపు నాశనం అవ్వాలి, అది మనం కొనేయాలి, ఇది మనం కొనేయాలి, ఈ గల్లీ మొత్తం మన వ్యాపారమే ఉండాలి. ఇదే మనస్తత్వం.
అటువంటి వాళ్ళు పాలకులైతే ఇంకా ఆ మనస్తత్వం ఎక్కడికి పోతుంది? ఇంకా దేశంలో చట్టం చేసేయండి, ఇంకా పొంగ గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వీళ్ళే పాలించాలి, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, అన్నిటిని దిగమింగేసేయాలి, అందరి మీద ఏమంటే అన్ని వ్యవస్థలు దాడి చేసేస్తాయి ఒకేసారి. ఇంకేముంది ఇక్కడ? ప్రజల్లో చైతన్యం రాని కూడా చేయడం కోసం వాళ్ళలో మత పిచ్చి, కుల పిచ్చి, దేవుడి పిచ్చి ఎక్కించేసినారు. ఏమన్నా ఉందా మనం మాట్లాడుకోవడానికి? ఇంకా చేతుల నాశనం అయిపోతున్నారు అంతే. భవిష్యత్తు తరాలకు మనం ఇప్పటి వాళ్ళు ఇది ఒక దారుణమైన ఏమంటారు, ఒక చైతన్యవంతం లేని సమాజం, పూర్తిగా ద్వేషపూరితమైన మనస్తత్వాన్ని నింపుకొని భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు మనం అందివ్వబోతున్నాం. చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి కూరుకుపోయినారు జనం. నాశనం అయిపోతాము అంటే అయిపోయింది, మీతో పాటు అందరినీ చేసేస్తున్నారు అంతే.